హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే శ్రావణ మాసంలో అందరికీ యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ కాంటెంట్ తోటి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన కర్పూరం బత్తులు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మనం పర్టికులర్గా కొన్ని పూజలు అయితే చేస్తుంటాం కదా, వ్రతాలు, ఇట్లా శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం అని, వినాయకుడి పండుగ, అట్లా రకరకాల ఏమన్నా పూజలు చేసేటప్పుడు ఈ వత్తులు చేసుకొని దేవుడికి వెలిగిస్తే మనకి ఆ దేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానికోసం ముందుగా ఏంటంటే నేను 2 ప్యాకెట్స్ ఆవు నెయ్యి తెప్పించానండి. బయట 20 రూపీస్ ఉంటుంది కదా ఒక ప్యాకెట్. అవి అయితే 2 ఆవు నెయ్యి అయితే చాలా బెటర్ అండి. ఆవు నెయ్యి లేకపోతే దాన్ని ఆల్టర్నేటివ్గా వేరే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆవు నెయ్యి తీసుకోండి. దానిలో ఒక 20 వత్తులు అయితే తీసుకోండి. కర్పూరం బిళ్ళలు కొంచెం తీసుకోండి. మనము ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తాం కదా, ఐస్ ట్రే ఒకటి తీసుకోవాలి. దీనిలో ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని ఈ నెయ్యి ప్యాకెట్స్ని కట్ చేసుకొని ఈ బౌల్లో అయితే వేసుకోవాలన్నమాట. ఆవు నెయ్యి అయితే మనకు తెలిసిందే కదా, ఆవు నెయ్యి ఏ దేవుడి పూజకైనా కూడా చాలా మంచిది. అది ఆవు నెయ్యి వెలిగించినప్పుడు వచ్చే ఆ దీపపు కాంతి ఇంటికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. అందుకని మ్యాక్సిమం ఏంటంటే ఆవు నెయ్యి ఉంటేనే ఆవు నెయ్యి ట్రై చేయండి. 2 ప్యాకెట్స్ కట్ చేసుకొని బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆవు నెయ్యి అంతా కరిగి బాగా వైట్గా వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువేం అవసరం లేదండి. కొంచెం అది కరిగినట్లుంటే చాలు. ఒక 1 మినిట్ అట్లా సరిపోతుంది అనమాట. ఈ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలండి. ఇది చల్లారేలోపు ఇప్పుడైతే మనం ముందుగా తీసుకున్నాం కదా కర్పూరం బిళ్ళలు అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. యాస్టీస్ మిక్సీ జార్లో అని కాదండి, మనము మెత్తగా ఏంటంటే రోల్లో దంచుకుంటారు, అట్లా రకరకాలుగా అనమాట. కానీ నేను ఎక్కువ మెత్తగా పౌడర్ లాగా వస్తుందని చెప్పేసి నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మిక్సీలో అయితే పౌడర్ కొంచెం స్మూత్గా వస్తుందని చెప్పేసి నేను కర్పూరం బిళ్ళలన్నీ తీసుకొని మిక్సీలో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్పూరం పౌడర్ని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఆవు నెయ్యిలో వేసుకుని కర్పూరం అంతా ఈ నెయ్యిలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా వత్తులు చేసుకోవడానికి మెయిన్ కర్పూరమేనండి. కర్పూరము ఆవు నెయ్యి అనమాట. 2 ఏంటంటే చాలా మంచిది పూజకు కానీ ఇంట్లో దేనికైనా కూడా మంచిది. ఇప్పుడు ఈ కర్పూరం అంతా ఆవు నెయ్యిలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అందుకని చెప్పేసి కర్పూరం మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. అట్లా చేసుకొని ఇంకా కొంచెం ఏంటంటే చల్లారాలి, మరీ వేడిగా అయితే వద్దు. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు ఐస్ ట్రే మనము ఫ్రిడ్జ్లో యూస్ చేసే ఐస్ క్యూబ్స్ అవన్నీ యూస్ చేస్తాం కదా, అది ఐస్ ట్రే తీసుకోవాలి. నా దగ్గర ఈ షేప్ ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ అట్లా ఉంటుంది కదా. ఇవి ఐస్ ట్రేలు ఫ్రిడ్జ్ కూడా ఒకవేళ లేకపోతే ఒక బౌల్ కానీ, చిన్న గ్లాసెస్ కానీ, బౌల్స్ కానీ అలాంటివి దేనిలైనా కూడా వేసుకొని మధ్యలో ఒత్తులు వేసుకొని దీనిలో పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఐస్ ట్రేలో అన్నిట్లో ఒత్తులు అయితే వేసుకున్నాను. ఒత్తి కొంచెం ఏంటంటే బయటకు వచ్చేలాగా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఈ ఒత్తులు ఈ కర్పూరం ఒత్తి మనం మళ్ళీ బయటకు తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే వెలిగించుకోవడానికి కూడా ఒత్తి కొంచెం పైకి వచ్చేలా ఉండాలి. ఇప్పుడు వీటన్నిటిలో నేను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. స్పూన్తో ఒకేసారి వేసేస్తే అంతా కింద పడిపోతుందేమో అని చెప్పేసి నేను చిన్నగా స్పూన్తో అయితే వేసుకుంటున్నాను. ఇంక వీటన్నిటిలో నాకు ఒక 12 అయితే సరిపోయినట్టున్నాయండి వత్తులు. ఇంకా అవైతే వాటిల్లో ఫిల్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకోగా కొంచెం నాకు ఆయిల్ అది మిగిలిందనమాట. మిగిలిన దాన్ని నేను ఏం చేస్తున్నానో చూడండి. నెక్స్ట్ ఏదన్నా ఒక బౌల్ అనమాట. కొంతమంది ఏంటంటే పూజలు వ్రతాలప్పుడు మహాదీపం అని వెలిగిస్తూ ఉంటారు. అంటే పెద్ద వత్తి వేసి ఎక్కువ ఆయిల్ వేసేసి వెలిగిస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు వెలగాలి అని చెప్పేసి.
అలాంటప్పుడు ఈ మిగిలిన ఆయిల్ అంతా మిగిలింది కానీ లేకపోతే మొత్తం దాంట్లో అఖండ దీపం అంటాం కదా, అట్లా ఈ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒత్తులు వేసుకుని గడ్డలాగా అయిపోయిన తర్వాత అట్లా అఖండ దీపం కూడా వెలిగించుకోవచ్చు. ఇదైతే చాలా మంచిదండి. అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన దీపం అనమాట కర్పూరంతో. నాకు ఇంతకుముందు ఒక ఆంటీ చెప్పారనమాట, ఇలా చేసుకోవాలి చాలా మంచిదని. చాలా పెద్ద ఆవిడండి, అప్పుడైతే చేయలేదు, కానీ ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. మీరు ఎవరికైనా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, నా దగ్గర మిగిలింది ఇంకా ఆయిల్, అందుకని చెప్పేసి ఒక 5 ఒత్తులు వేసి ఈ మిగిలింది కూడా మిగిలిందంతా ఈ బౌల్లో వేసేసాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. మ్యాక్సిమం ఏంటంటే నాకు ఒక 2 అవర్స్లోనే మొత్తం గడ్డలాగా అయిపోయిందండి. ఇంకా మనం డీప్ ఫ్రిడ్జ్ ఇంకా ఎక్కువ ఐస్ కూలింగ్ పెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. మనం పూజ రోజు ఏదన్నా పూజలు ఉన్నప్పుడు, శ్రావణ మాసం అప్పుడు ముందే కానీ చేసుకుంటే తర్వాత మనం నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ ఒత్తులు అయితే ఇలా తయారైపోయాయన్నమాట. ఇవి ఏంటంటే దేవుడి దగ్గర వెలిగిస్తే చాలా మంచిదండి. మనం ఏం లేదు, కర్పూరము, ఆవు నెయ్యి మాత్రమే కదా యూజ్ చేస్తున్నాము. అవి రెండు కూడా దేవుడి దగ్గర యూజ్ చేసేవి. మంచి స్మెల్ అనమాట, మంచి స్మెల్ తోటి వెలిగించగానే ఒక రకమైన మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ ఒత్తులు అయితే ఇలా శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన ఈ ఒత్తులు అయితే మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.